గుడ్ మార్నింగ్ పిల్లలు. మనకి ఇక్కడ ఒక పోస్టర్ ఉంది నాన్న. ఈ పోస్టర్ ఏం పోస్టర్ అంటే సంతకు సంబంధించిన పోస్టర్ కదా. మరి ఈ సంతలో ఏమేమి ఉన్నాయో ఒక్కొక్కరు ఒక్కొక్క దాని గురించి మాట్లాడుకుందాం. నిహారిక, నువ్వు చెప్పు నాన్న. ఫస్ట్ నువ్వు ఏం గమనించినావు? ఏందన్నా అది? ఒక అప్ప కూరగాయలు అమ్ముతుంటే ఒక పెద్ద అమ్మ వచ్చి క్యారెట్ తీసుకుపోతుంది. క్యారెట్ కొనుక్కొని పోతుంది. అక్కడ ఇంకా రకరకాల కూరగాయలు ఉంటాయి. వంకాయలు, కాకరకాయలు, బెండకాయలు, బీరకాయలు, సొరకాయలు, అట్లా చాలా కూరగాయలు ఉంటాయి. ఆమె క్యారెట్ మాత్రం కొనుక్కుంటుంది. ఓకేనా? వెరీ గుడ్. మరి నిహార్షిత, నువ్వేం గమనించినావు? మాట్లాడినా. పండ్లు అమ్ముతున్నాడు. బుట్టలో పండ్లు పెట్టుకున్నాడు. ఏమేమి పండ్లు ఉన్నాయో గమనించి ఒకసారి. ఆరెంజ్, బనానా, కరెంద్రకాయ, బనానాస్, ఆరెంజెస్, వాటర్ మిలన్, యాపిల్స్, ఇలా కొన్ని రకాల పండ్లు. ఇంకా చాలా ఉంటాయి పండ్లు. గ్రేప్స్ ఉంటాయి, జామకాయలు ఉంటాయి. అవన్నీ కూడా ఆయన పట్టినన్ని దాంట్లో పెట్టుకొని అమ్ముకుంటున్నాడు అనమాట తిరిగి సంతలో. ఓకే, వెరీ గుడ్. హర్షిత్, చూడు, నువ్వేం గమనించినావు సంతలో? చూడు ఒకసారి. ఏది? ఆడ కింద పడినాయి. ఆ పిల్లోడు ఎవరో తీసుకుపోతా ఉంటే కవర్లోంచి కింద పడిన గింజల్ని కాకేం చేస్తుంది? ఏరుకొని తింటుంది. మన ఇంటి దగ్గర కూడా ఎప్పుడన్నా అన్నం అందు పడింది అనుకోండి, కాకులు వచ్చి పిచ్చుకలు ఏరుకొని తింటా ఉంటాయి. చూసినారా? ఆకాష్, చూడు నాన్న, నువ్వేం గమనించినావు ఈ సంతలో? చేపలు. ఆమె ఏం చేస్తుంది? చేపలు బుట్టలో పెట్టుకొని అమ్ముతుంది. మరి మన ఊర్లో చేపలు దొరుకుతాయమ్మా? మన ఊరి పక్కన ఏముంది? చెరువు ఉంది. ఆ చెరువులో మనకి చేపలు దొరుకుతాయి. మనం వెళ్ళి పట్టుకొచ్చుకొని వంట చేసుకొని తినచ్చు. వెరీ గుడ్. మరి జితేంద్ర, నువ్వేం గమనించినావు నాన్న? ఏం జరుగుతుందాడా? ఒక పిల్లి ఎలకని పట్టుకుంటుంది, తరుముతుంది కదా. మరి మీ ఇళ్ళలో ఎలకలు ఉన్నాయా నాన్న? మరి ఎలుకలు పోవాలంటే ఏం చేయాలి స్వామి? పిల్లిని పెంచుకున్నాం అనుకో, ఇంట్లో ఎలకలు ఉంటాయా? ఎలుకలు ఉంటాయా పిల్లిని పెంచుకుంటే? ఉండవు, పారిపోతాయి. ఎందుకంటే పిల్లి ఎలుకను తినేస్తుంది కదా, పారిపోతాయి అన్నమాట. వెరీ గుడ్. నువ్వు చెప్పు, ఏంటది? పూల అంగడి ఉందాడా? ఏమేమి ఉన్నాయా పూల అంగట్లో? అవేంటివి? బొకేలు. మరి పూలదండలు ఎప్పుడు వాడతారు నాన్న? ఎక్కడ వాడతారు నాన్న? పెళ్ళిళ్ళు అప్పుడు వాడతారు. ఇంకా అయ్యప్ప మాల, వినాయక చవితికి పండుగలప్పుడు వాడతారు. ఇంకా దేవుళ్ళందరికీ మాల వేసుకున్నప్పుడు వాడతారు. ఇంకా ఈ బొకేలు ఎప్పుడు వాడతారు నాన్న? ఎవరికైనా ఏదైనా అభినందించాలనుకోండి, అప్పుడు మనము వాళ్ళకి బొకేలు తీసుకుపోయి ఇస్తామన్నమాట. ఓకేనా? వెరీ గుడ్. పల్లవి, నువ్వు చెప్పుమా. ఏందిమ్మా, ఏం గమనించిన వాడ? ఏం జరుగుతుంది? సంతకొచ్చి కూరగాయలు కొనుక్కొని పోతుంది. మరి ఆ పక్క పిల్లోడు ఎవరో ఉన్నారే? వాళ్ళ చిన్న పిల్లోడు కొడుకు మనవడో ఎవరో పిలుచుకొని వచ్చింది సంతకి. మీరు కూడా మీ అమ్మ వాళ్ళతో పోతారా ఎప్పుడైనా సంతకు పోయేటప్పుడు? వెరీ గుడ్. నువ్వు చెప్తావా నాన్న? ఏం గమనించినావు చెప్పు. నువ్వు కూడా పూలదండలేనా? ఇంకా ఏమైనా ఉన్నాయేమో చూడు. బొకేలు ఉన్నాయి. నువ్వు సువర్ణ, ఏం గమనించినావు నాన్న? ఏం జరుగుతుందడా? ఒక పిల్లడు గింజలు తీసుకొని పోతుంటే వెంట పడినాడా? ఈడ కుక్క ఒక కవర్ ఎత్తపోతుంది, ఆ పిల్లోడు ఒక కవర్ ఎత్తుకొని పోతాడు రా. ఆ వెంటకల ఆయప్ప వెంట పడినాడు కదా. ఇంకా నువ్వేం గమనించినావు నాన్న? ఏందది? చూపించేందో. ఏమిద్దది? గంగిరెద్దుని పట్టుకొని. వెరీ గుడ్ నాన్న. సంతలో గంగిరెద్దుని అలంకరించుకొని తీసుకొని వచ్చినాడు ఎద్దుని. బాగా చక్కగా దాని కొమ్ములకు అవి వేసినాడు, గంట కట్టినాడు. ఎద్దు మీద ఒక పెద్ద మంచి చీరలు దుప్పట్లు వేసినాడు.
అందరికీ చూపించి డబ్బులు అడుగుతా ఉన్నాడు అనమాట. ఇలా సంతలో చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో. ఇక్కడ ఒకటి ఉంది, ఏంది మా ఇది? షాపు. ఏం షాపు? కాఫీ, పాలు, టీ, ఇవన్నీ మనము సంతకు వచ్చిన వాళ్ళు ఎవరైనా కొనుక్కొని తాగొచ్చు అనమాట. ఓకేనా? ఇలాగా మనము ఈ పోస్టర్లో ఎన్నో విషయాలు మనం తెలుసుకున్నాం కదా. పలకండి. వెరీ గుడ్. చూడండి పిల్లలు, మీ ముందర కొన్ని కూరగాయలు పండ్లు ఉన్నాయి నాన్న. ఉన్నాయా? అయితే మీరు వాటిని గమనిస్తే అందులో కొన్ని పూర్తిగా ఉన్నాయి, కొన్ని సగమే ఉన్నాయి నాన్న. మీరు ఏం చేయాలంటే పూర్తిగా ఉన్న వాటిని ఇటుపక్క ప్లేట్లో పెట్టాలి, సగం ఉన్న వాటిని ఇటుపక్క ప్లేట్లో పెట్టాలి. చేస్తారా? జితేంద్ర లేనన్నా, నీకు ఒక పూర్తిగా ఉండేది ఇటుపక్క, హాఫ్ ఉండేది అటుపక్క పెట్టేసి. అది పూర్తిగా ఉంది కాబట్టి ఇటుపక్క. దాని హాఫ్ ఏది? వెరీ గుడ్, పెట్టేసేనన్నా. ఇషాద్లే ఒకటి తీసుకో, పూర్తిగా ఉండేది తీసుకో. అది ఎటుపక్క? వెరీ గుడ్, దాని హాఫ్. వెరీ గుడ్. లేనన్నా సన్విత, చూడు నీకు పూర్తిగా ఏదో ఒకటి తీసుకో. అది పూర్తిగా ఉంది కాబట్టి ఇటుపక్క, దాని హాఫ్. వెరీ గుడ్. నెక్స్ట్ రాణి, క్యారెట్ పూర్తిగా ఉంది, దాని హాఫ్ ఎక్కడుందో చూడు. వెరీ గుడ్. నిహారిక, హాఫ్ ఆలు పూర్తిగా ఎక్కడుంది? వెరీ గుడ్. లేనన్నా నెక్స్ట్ లే. టమాటా పూర్తిగా ఉంది, హాఫ్ టమాటా. వెరీ గుడ్. నెక్స్ట్ సువర్ణ, ఏంది మాది? మిరపకాయ. వెరీ గుడ్, దాన్ని ఫుల్ పెట్టేసి. పల్లవి, ఏంది నాన్న అది? నిమ్మకాయ. ఏంటి అది? సగమా పూర్తిగా? పెట్టినా. వెరీ గుడ్, వెరీ గుడ్. నెక్స్ట్ లేండి హర్షాలి. ఏందది నువ్వు పెట్టింది? ఏంది? ఉల్లిపాయ. సగం పెట్టినావు కదా, పూర్తిగా ఎటుపక్క పెట్టాలా? పెట్టేసినా. వెరీ గుడ్. జితేంద్ర మళ్ళీ ఏందది? వంకాయ. దాని హాఫ్ ఎక్కడుందో చూడు. వెరీ గుడ్. నెక్స్ట్ ఇషాద్, చూడన్నా ఏందది? ఏందది చూపించు. ఏందది? దొండకాయ. పెట్టు, ఫుల్ ఎటుపక్క? అటుపక్క, దాని హాఫ్. వెరీ గుడ్. సన్విత లేనన్నా, తీసుకో. ఏందది? ఏందది నువ్వు పెట్టింది? ఏంది నాన్న? దాన్ని ఏమంటారు చెప్పాలా? బీట్రూట్ అంటారు. బీట్రూట్. బీట్రూట్ చెప్పు. బీట్రూట్. ఫుల్ అటు పక్క పెట్టినావు. వెరీ గుడ్. రాణి, చూపించు. శనక్కాయ ఇత్తనం. పూర్తిగా ఉండే శనక్కాయ ఇత్తనం. మరి ఎటు పక్క పెట్టాలి దాన్ని? మరి సగం ఎక్కడుంది? సగం చూపించు నాకు. వెరీ గుడ్, పెట్టినాన్న. నిహారిక, ఇంకొకటి ఉంది నాన్న. ఏందది? బెండకాయ. మరి పూర్తిగా ఉందా హాఫ్? అది పెట్టినాను. ఎటు పక్క పెడతావు? వెరీ గుడ్. అది హాఫ్ బెండకాయ. అర్థమైంది కదా? ఫుల్ ఎలా ఉంటాయి, హాఫ్ ఎలా ఉంటుంది, అర్థమైంది కదమ్మా? ఒకసారి ఈ ప్లేట్లు రెండు చూడండి. పూర్తిగా ఉన్నవన్నీ ఒక పక్క పెట్టినారు, హాఫ్ ఉన్నవన్నీ ఓ పక్క పెట్టినారు. వెరీ గుడ్ రా, చాలా బాగా పెట్టినారు. క్లాప్స్ కొట్టండి.
చూడండి పిల్లలు, మనము రైలుకు సంబంధించి ఒక అభినయ గేయం పాడుకుందాం నాన్న. పాడుకుందామా? ఆల్రెడీ మీకు వచ్చు, నేను పాడతాను, మీరు అభినయం చేస్తూ పాడండి, సరేనా? రెడీ, స్టార్ట్. చుక్ చుక్ రైలు వస్తోంది, అడ్డం గిడ్డం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడవద్దు, లడ్డూ మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాపిస్తా. ఇంకోసారి పాడదామా? చుక్ చుక్ రైలు వస్తోంది, అడ్డం గిడ్డం జరగండి, ఆగినాక ఎక్కండి, జోజో పాప ఏడవద్దు, లడ్డూ మిఠాయి తినిపిస్తా, కమ్మని పాలు తాపిస్తా. వెరీ గుడ్.